పట్నం రైతు మిత్రులకు స్వాగతం. వర్షాకాలం మొదలైందంటే మనం కొత్త పంట వేసుకొని ఎంతో కష్టపడి మిద్దె తోట మీద మనం పెంచుకున్నాక ఈల్డింగ్ టైం వచ్చేసరికి మంచి కాపు మన చేతికి వస్తుంది అనుకున్న టైం ఫ్రూట్ ఫ్లైస్ మరియు ఈగల్తోని మనం తీసుకోబోయే కాపునంతా పాడు చేస్తుంది. వాటిలో సన్న హోల్స్ పెట్టి ఎగ్స్ పెట్టి లార్వా నుంచి మళ్ళీ దాన్ని ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకుంటుంది. ఈ విధంగా అవన్నీ మల్టిప్లై అయిపోయి మన పంటను మొత్తం పాడు చేస్తూ ఉంటాయండి. అయితే దీనికోసం చాలా రెమెడీస్ వచ్చాయి. ఇల్లు స్టిక్కీ ప్యాడ్స్ వచ్చాయి, ఇంకా మార్కెట్ లో చాలా ట్రాప్స్ అని ఏవేవో ఉన్నాయండి. కానీ అవన్నీ ఏది యూస్ఫుల్ అనిపించలేదు నాకు. అవి ఎన్ని ఉన్నా మళ్ళీ ఇవైతే ఫ్రూట్ ఫ్లైస్ మటుకు అదుపులోకి రావట్లేదండి. అయితే మార్కెట్ లో సర్చ్ చేశాక నాకు ఈ ప్రోడక్ట్ అయితే చాలా నచ్చింది. నెట్ ఫ్రూట్ బ్యాగ్స్ అండి వీటి పేరు. కాకపోతే మార్కెట్లో దీన్ని కొనాలనుకుంటే 2000 నుంచి స్టార్టింగ్లో ఉంది. దాన్ని డిస్కౌంటెడ్ ప్రైసెస్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చూపించాను. 1000 రూపీస్కి 50 బ్యాగ్స్ వస్తున్నాయండి. అది కూడా ఒకటే సైజులో అవైలబుల్గా ఉంది. అంటే 6x10 ఇంచెస్ 50 బ్యాగ్స్ వస్తుంది. అది 1000 రూపీస్. మీకు ఇంకా డిఫరెంట్ సైజెస్ కావాలనుకుంటే అలాంటివే ఒక 50 బ్యాగ్స్ అలా బుక్ చేసుకోవాలి. సో మనం పండించే పంట ఏదైతే ఉందో అది కాకరకాయ, బీరకాయ ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉంటుంది. ఒక్కొక్కటి 50 బ్యాగ్స్ కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అని 40 రూపాయలు స్పెండ్ చేస్తూ కావాల్సిన డిఫరెంట్ సైజెస్ ప్రతిదీ మనం ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతోని అలాగే మనకు కావాల్సినట్టు ప్రొడక్టివిటీ ఉంటుంది. మిద్దె తోట స్టార్ట్ చేశాక కానీ ప్రతిదీ ఖర్చు చేసుకుంటూ పోతే అలాగే ఖర్చు అయిపోతుందండి. సో ఇటువంటి చిన్న మెలకువలతోని మనం మన పంటను కాపాడుకుంటూ నేను కేవలం 40 రూపాయలు స్పెండ్ చేసి మనకు కావాల్సిన డిఫరెంట్ సైజెస్ తోని, అంటే మనం ఇప్పుడు వంకాయ లేదంటే జామకాయ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటుంది, షేప్లో ఉంటుంది కదండి. దాని తగ్గ సైజులో మనం కస్టమైజ్డ్గా ఇది డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అండి. మనకి అన్ని క్లాత్ స్టోర్స్, మ్యాచింగ్ సెంటర్స్లో మీకు దొరుకుతుంది. 40 రూపీస్ మీటర్ అండి. ఇది నేను హార్డ్వేర్ షాప్లో తీసుకున్నాను. ప్లాస్టిక్ మెష్. ముందుగా ఈ రెండిట్లో ఏది బెస్టో నేను చెప్పబోతున్నాను. ఏదంటే ఇప్పుడు నేను క్లాత్ సెంటర్లో కొన్నానని చెప్పాను కదా, ఇదైతే నైలాన్ కాటన్ మిక్స్ ఉంటుంది. స్ట్రెచబుల్ అంటే మనము దీంట్లో కాయ కానీ పండు కానీ ఏదైనా పెట్టినా సరే ఇది స్ట్రెచ్ అవుతుంది. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ గ్రోత్ కానీ ఎటువంటి డ్యామేజ్ చేయకుండా, అలాగే సేఫ్ ప్రొటెక్టర్లా మనము ఏదైతే దాని నుంచి భయపడుతున్నామో అంటే ఫ్రూట్ ఫ్లైస్ లేదంటే ఈగలు వాటి ఎగ్స్ లే చేయకుండా, సో ఇది కంప్లీట్గా ప్రొటెక్షన్ ఇస్తుంది ప్రతి ఒక్క ఫ్రూట్కి. అంటే మీరు గ్రేప్స్ కానీ లేదంటే అంజూర్ కానీ వంకాయ, టమాటా, బీరకాయ ప్రతి దాన్ని మనం కాపాడుకోవచ్చు నెట్ ఫ్రూట్ బ్యాగ్ తోని. దీని ఇంట్లోనే మనకు కావాల్సిన కస్టమైజ్డ్ ప్యాటర్న్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాము. 12 ఇంచెస్ బై 12 ఇంచెస్ నేను ఇది బీరకాయ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఈ అంజీర్ సైజ్ టమాటా, అలాగే జామ పండు ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క సైజ్ అండి. 4x6 అని, 2x4 అని. వంకాయలకైతే పొడుగ్గా ఒకటి, నెక్స్ట్ మనకి గుత్తి వంకాయలో పొరుగు కూడా మీరు నోటీస్ చేసే ఉంటారు. అవన్నీ మీరు అవాయిడ్ చేసుకోవచ్చండి. ఈ నెట్ ఏదైతే ఉందో దాని హోల్స్ గమనించినట్టయితే చాలా దగ్గరగా ఉంటుందండి. ఎంత సన్నవి దూరాలను ట్రై చేసినా దాని నుంచి దూరడం చాలా కష్టం. ఇది చాలా ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది. చాలా పెట్టి ఫెయిల్ అయ్యానండి. కాకరకాయ పాదైతే నాకు చాలా మంచి ఈల్డింగ్ వచ్చింది, కానీ ప్రతి ఒక్క దాని మీద ఆ ఫ్రూట్ ఫ్లై ఏదైతే ఉందో హోల్ చేయడం, అది పండిపోయి వాడిపోవడం, అలా చాలా సఫర్ అయ్యాను నేను. సో మీరు సఫర్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఫ్రూట్ నెట్ బ్యాగ్స్ని యూస్ సో ముందుగా మీద ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ దాకా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కాటన్ థ్రెడ్తోని మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనము డ్రా స్ట్రింగ్ ఏదైతే ఉందో అది పెట్టుకోవడం కోసం కేసింగ్ ప్రిపేర్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా కేసింగ్ మీకు మిషన్ కుట్టడం వచ్చినట్టయితే డైరెక్ట్గా మిషన్ మీద ఈ కేసింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ నేను ఏదైతే చూపిస్తున్నానో అది కంప్లీట్గా మిషన్ మీద స్టిచ్ చేసుకోవచ్చు. కానీ అందరికీ మిషన్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి హ్యాండ్ స్టిచ్తో కూడా మనం ఇంట్లో చాలా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతోని ఎంతో చక్కగా మనకు కావాల్సిన ప్రతి పంటకు తగ్గట్టు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మార్కెట్లో
1 మీటర్ 40 నుంచి ఈజీ అవైలబిలిటీ ప్రతి ఒక్క క్లాత్ స్టోర్స్ లో మీకు ఈజీగా దొరుకుతుంది. కేవలం 40 రూపాయల ఖర్చుతో మార్కెట్ లో ఇటువంటి బ్యాగ్స్ చూపించాను కదండి, 1000 రూపాయల దాకా ఉంది. చాలా మంది ఈ లాక్డౌన్ లో చాలా మంది మిద్దె తోటను ప్రారంభించారు, కానీ ఒక గైడెన్స్ లేక చాలా ఇబ్బందులు పడుతుంది. తర్వాత ఈ నెట్ ఫ్యాబ్రిక్ ని మనం ఫోల్డ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా, మరియు దాని మీద ఎల్ షేప్లో మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ఈజీ అండి, ఒక్కసారి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అలాగే మనకి ఇప్పుడు జామకాయ కావాలనుకోండి 4/6 సైజు, బీరకాయకి అయితే 12/12 ఇంచెస్, గ్రేప్స్కి అయితే 12/15 ఇంచెస్. మన ఈల్డ్ ఎంత ఉంటుందో మనకు తెలుసు కదండి, ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు మనము ఇవి కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ నెట్ ఫ్రూట్ బ్యాగ్స్ వచ్చేసి హై క్వాలిటీ ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్ అండి. వెంటిలేషన్ అలాగే లైటింగ్, మనకి ఫ్రూట్ ఎదగడానికి మెయిన్ సోర్స్ సన్లైట్ నుంచే కదండి, ఆ లైటింగ్ని ఎఫెక్ట్ చేయకుండా మన ఫ్రూట్ గ్రోత్ని దీంట్లో చాలా డెవలప్మెంట్ ఉంటుందండి. నాన్ ప్లాస్టిక్ కాబట్టి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మెటీరియల్ ఇది. హై డెన్సిటీ పాలిథిన్ మెటీరియల్ యూస్ చేయబడ్డది కాబట్టి ఇది స్ట్రెచ్ అవుతుంది. దాని తగ్గట్టు ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ దాని గ్రోత్కి మటుకు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ బ్యాగ్స్ ఉపయోగపడతాయండి. సో దీన్ని లోపల నుంచి బయటికి టర్న్ చేసుకుందాం. ఈ విధంగా చూస్తున్నారు కదా, బీరకాయకి అయితే ఈ సైజ్ సరిపోతుందండి. అంటే మీకు వచ్చే ఈల్డ్ దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఈ కేసింగ్ లోపల డ్రా స్ట్రింగ్ ని ఇన్సర్ట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకు 5 రూపీస్ మీటర్ దొరుకుతుంది. ఏ హరాక్మాల్ బండి మీద అయినా మనకి ఈజీగా దొరుకుతుంది, లేదంటే మన బ్యాంగిల్ స్టోర్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతుందండి. ఇలా ఒక స్ట్రింగ్ ఇన్సర్ట్ చేసేస్తే చూస్తున్నారు కదా, ఇలా ఫామ్ అవుతుందన్నమాట. దాన్ని పుల్ చేసుకొని మనం టైటింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో నేను కొన్ని డిఫరెంట్ సైజెస్ కూడా క్రియేట్ చేశాను. ఇది చూస్తున్నారు 12/12 ఇంచెస్ ఇది, అలాగే ఇది 6/10 ఇంచెస్, అంటే జామకాయ లేదంటే దానిమ్మకాయ వాటి కోసమని ఇది నేను అంజీర్ అండ్ టమాటో కోసమని ఈ 4/8 సైజ్ ఒకటి, అలాగే 6/8 సైజ్. సో ఈ విధంగా డిఫరెంట్గా నేను డిజైన్ చేసుకున్నాను. వంకాయలు కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కదండి, సో దానికి తగ్గట్టు అంటే పొడుగు వంకాయ, పొట్టు వంకాయ, ప్రతి ఒక్క దానికి ఇలా కస్టమైజ్డ్ సైజ్ ప్రిపేర్ చేసుకుంటే ఇది ఓన్లీ 1 టైం ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే మనం ఒకసారి ఇవి క్రియేట్ చేసుకుంటే వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఇవి నెసెసిటీ అని నాకు అర్థమైంది. ఎందుకంటే మిద్దె తోటలో అవి ఫ్రూట్ ఫ్లైస్, మస్కిటోస్ ఈ సీజన్ నుంచే మనకు ఎక్కువ అవుతాయి కాబట్టి సో ఆల్మోస్ట్ 4 to 5 months మనము వీటిని యూస్ చేస్తూనే ఉంటాం. చూస్తున్నారు కదా, ఇది అంజీర్ పండు. ఇది కాయగా ఉన్నప్పుడే ఫ్రూట్ ఫ్లై ఏదైతే ఉందో హోల్ చేయడానికి ట్రై చేసిందండి. ఇది పండు అయిపోయింది అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, కాకపోతే హోల్ అయితే కుదరలేదు. సో దీనికి నేను ఈ కవర్, ఈ నెట్ బ్యాగ్ ఏదైతే ఉందో ఇప్పుడు వేస్ట్ చూపిస్తాను మీకు. 6/8 ఇంచెస్ బ్యాగ్ నేను స్టిచ్ చేసుకున్నాను కదండి, చూస్తున్నారు కదా, ఇలా వేసి డ్రా స్ట్రింగ్ని పుల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న నాట్ వేసుకుంటే ఎటువంటి హోల్ ఉండదు కాబట్టి కొద్దిగా లూజ్గా ఈ విధంగా ఉంచుకోవాలి. ఇలా ప్రతి ఒక్క దానికి చాలా సఫర్ అయ్యానండి. ఈ ఫ్రూట్ ఫ్లైస్ని అవాయిడ్ చేయడానికైతే నేను ఎక్కువగా కూడా ఖర్చు చేశాను. అంటే ఎల్లో స్టిక్కీ స్ట్రాప్స్ అవి పెద్దగా యూస్ అయితే నాకు అనిపించలేదండి. అంటే ప్రతి ఒక్క దాని దగ్గర ఎల్లు అయితే పెట్టలేం కదండి, కాయన. సో ఇలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోని, ఇది ఒకసారి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాను కదా, సో ఈ విధంగా మనం తయారు చేసుకుంటే ప్రతి సంవత్సరం మన ఫ్రూట్ ఫ్లైస్ నుంచి మన పంటను మనం కాపాడుకోవచ్చు. ఫ్రెండ్స్, కేవలం 40 రూపాయలు స్పెండ్ చేస్తూ ఇటువంటి బ్యాగ్స్ని మనం ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు కదండి. మీరు కూడా మీ పంటను కాపాడుకోవాలనుకుంటే రెడ్ ఫ్రూట్ బ్యాగ్స్ని ట్రై చేయండి. ఇది కాకుండా ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మా లెక్క మిద్దె తోట నిర్వహించే ప్రేక్షకులకు అది చాలా ఉపయోగపడుతుందండి, మీ సింపుల్ ఐడియా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పట్నం రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. చూస్తూనే ఉండండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం పట్నం రైతు ఛానల్ని. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ కమ్యూనిటీస్ అండ్ సర్కిల్స్లో, సో దట్ వేరే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పట్నం రైతు.